ఉన్నాయమ్మా. ఎందుకమ్మా? పాపం చిన్నపిల్లాడున్నాడు కదా, ఎంతో కొంత డబ్బులు ఇద్దామని. మళ్ళీ వెళ్దామా? రండి బాబాయ్, డబ్బులు ఇవ్వడానికే కదా, ఇచ్చేసి వెళ్ళిపోదాం. సరేనమ్మా. మళ్ళీ వాళ్ళే వచ్చారేమనే. ఏంటమ్మా మీ గోల? నా భర్తను పట్టున పెట్టుకుందే కాకుండా మా ఇళ్ళకొచ్చి గోల చేస్తున్నారేంటి? అది కాదమ్మా, మీకు పిల్లాడున్నాడు కదా, ఖర్చులకి డబ్బులు ఇద్దామని వచ్చాం, తీసుకోండి. ఈ చిల్లర మా మొహాన్ని కొట్టి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారా? అది కాదమ్మా, ప్రస్తుతం మీ అవసరాలకి. అక్కర్లేదు, మీ నుంచి నష్టపరిహారం ఎలా తీసుకోవాలో మాకు తెలుసు. వెళ్ళండి. వాళ్ళు వెళ్ళిపోయారనే. వెళ్ళిపోయారయ్యా. కాస్తుంటే దొరికిపోయే వాళ్ళమేనే. అవునయ్యా. బాబాయ్, లోపల ఇంకెవరో ఉన్నారు బాబాయ్. ఏమంటున్నావమ్మా? ఏమో బాబాయ్, ఆ పిల్లాడు ఏడుపు మానేశాడు. లోపలుంది వాళ్ళ నాన్నేమోనని నా అనుమానం. అంటే వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నాడనా నీ డౌట్? అవును బాబాయ్. హలో విహారీ గారు. లక్ష్మి, ఎక్కడున్నా? నేను బాబాయ్ ఏమైనా ఆధారం దొరుకుతుందేమోనని చనిపోయిన కార్మికులుండే ప్లేస్కి వచ్చాం. మీరు అక్కడున్నారా? నేను పక్కనే ఉన్నాను, వచ్చేస్తున్నా. అలాగే విహారీ గారు. విహారీ గారు వస్తున్నానని చెప్పారు బాబాయ్. సరేనమ్మా, వెయిట్ చేద్దాం.